వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మద్దిలేటి గారు, మెంబర్ సెక్రటరీ రూపాయలు భరోసా లభిస్తుంది. మీరు ప్రతి పనిలో తోడుగా మేము ఉన్నామని చెప్పడానికి నిదర్శనంగా ఉపాధి హామీ పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు 2006 సంవత్సరంలో ఆమోదించిన ఎక్స్ గ్రేషియా పరిహారాలను సవరించాం. అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తిగా కనుక ఏదన్నా వచ్చే మన ఒక ఇబ్బందిగా మన శరీరానికి ఏదైనా ఒక పనిచేయని పరిస్థితిలో ఉంటే దాని వరకు చెల్లించే 50,000 రూపాయలని ఇప్పుడు 2 లక్షల రూపాయలకి దాన్ని పెంచాం. ఎండలు ప్రత్యేకించి తీవ్రంగా చాలా మీకు తెలిసి ఎంత ఇబ్బందిగా ఉంటాయి ఎండలు. ఎందుకంటే శ్రమ చేసేవాడికి ఉన్నంత ఎండ తీవ్రత ఇంకెవరికి ఉండదు. నేను చాలాసార్లు ప్రోగ్రాంలు పెట్టేయమంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను చాలాసార్లు అంటే, నేను రోడ్డు మీదకి వస్తే ముఖ్యంగా ఇంతమంది సెక్యూరిటీ పర్సనల్ పోలీసు ఎండలో ఉండాలి, లేదంటే ఇంతమంది అధికారులు బయటికి రావాలి. అందుకని సాధ్యమైనంత కొంచెం తక్కువ ఇబ్బంది కలిగించాలి ఒక ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో నాకు ఆ కష్టం బాగా తెలుసు నాకు. అందుకని ప్రత్యేకించి మీరు పని చేసే చోట మీరు కనీసం మీరు ఎండలు తీవ్ర మీరు దయచేసి 11 లోపు మీరు తొందరగా పని మొదలుపెట్టి 11 లోపు పని మిగించేలాగా మీరు చూసుకోండి. అవసరమైతే పనుల్ని సాయంత్రం 4 గంటల తర్వాత 6 గంటల వరకు కొనసాగించండి మీకు ఏదైనా డెడ్ లైన్స్ ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో మేము ఫామ్ పాండ్స్ కూడా వెళ్ళినప్పుడు నేను మన శశిభూషణ్ గారు మాట్లాడుకుంటా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఖచ్చితంగా వీటికి మనం ఒక నీడలు ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సామాగ్రితో పాటు ఒక తాటాకులు కావచ్చు, ఈతాకులు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు నేను ఇక్కడికి వెళ్ళాను మన